పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 46వ అధ్యాయం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు నిన్ను రక్షించువాడను నేనే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి ఉదయ కాలంలో మనకు మరి యొక్క శ్రేష్టమైన వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఆది అంతము, అల్ఫా ఒమేగా అయిన దేవుడు. హల్లెలూయా. ఆయనకు ఆరంభము లేదు, ఆయనకు ముగింపు లేదు. మన జీవితాలకి ఒక ఆరంభం ఉంటుంది, ఒక ముగింపు ఉంటుంది ఈ లోకంలో. కానీ ఎవరైతే ప్రభు అయిన యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఉంటారో వాళ్ళు క్రీస్తునందు తిరిగి జన్మించినప్పుడు యేసు ప్రభువుకి వారి జీవితాలను అర్పించుకొని వారి పాపములు బట్టి పశ్చాత్తాపం పొంది మరి మారు మనసు అనుభవం పొందుకున్న వారు అప్పటి నుంచి క్రీస్తులో తిరిగి జన్మించి నిత్యం జీవిస్తారు. దేవుడు అంటున్నాడు, ఈ లోక ప్రయాణంలో, ఈ లోకంలో నువ్వు జీవించే ఈ కొద్దిపాటి జీవితంలో ముదిమి వచ్చే వరకు, నీ యొక్క ముసలితనం వరకు, నీ వృద్ధాప్యం వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఒక అద్భుతమైన ప్రేమ కలిగినటువంటి దేవుని కలిగి ఉన్నాం. ఆయన మనము ఈ లోకములో జన్మించినది మొదలుకొని, పుట్టినది మొదలుకొని ఆయన మన పట్ల ప్రత్యేకమైన దృష్టి కలిగిన వాడు. ఆయన తల్లి గర్భంలో పడినది మొదలుకొని మన పట్ల ఆయన శ్రద్ధ కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. నీ జీవితం యొక్క ఆరంభము అంతము ఎరిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. తల్లి గర్భములో నిన్ను రూపించిన దేవుడైన నేను నిన్ను ఎన్నడూ విడువను అని సెలవిచ్చినటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో మరి అనేక వయస్సులు నువ్వు చూసుంటావు. చిన్న వయసు, బాల్య వయసు, మరి కొంచెం ఎదిగిన తర్వాత మరి చిన్న బాలుడిగా జీవిస్తున్నటువంటి వయసు, బాలికగా జీవిస్తున్న వయసు, అలాగే యవన కాలంలో ప్రవేశిస్తున్నటువంటి వయసు, యవనస్తుడు అయిన వయసు, అలాగే నువ్వు యవనుడిగా ఎదుగుతున్నటువంటి వయసులో మరి నీ యొక్క వివాహము జరిగే సమయంలో మరి నీ పిల్లలుకి తండ్రిగా నువ్వు, తల్లిగా నువ్వు నిలబడుతున్న సమయంలో, మరి అలాగే నువ్వు ఎదిగిన సమయంలో, ఒక మంచి ఉద్యోగంలో, లేదా నువ్వు దేవుడు ఇచ్చినటువంటి పనులలో నువ్వు స్థిరపడుతున్నటువంటి సమయంలో, అలాగే నువ్వు మధ్య వయస్కుడు అయినటువంటి సమయంలో, అలాగే ఆ మధ్య వయసు దాటినటువంటి సమయంలో, దాని తర్వాత నువ్వు వృద్ధుడుగా మారుతున్నటువంటి సమయంలో, వృద్ధాప్యంలోనికి ప్రవేశించి ఎదుగుతున్న సమయంలో, బహువృద్ధుడిగా అయిన సమయంలో, అన్ని సమయాలు, అన్ని పరిస్థితులు, అన్ని కాలములు, మన జీవితం అంతా కూడా ప్రభు చేతిలో. ప్రతి కాలంలో కూడా ప్రభువు నీకు తోడై ఉన్నాడని మర్చిపోకూడదు. ఈ కాలములన్నీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆలోచిస్తున్నట్లయితే, నిన్ను ఎత్తుకుని నడిపించిన అద్భుతమైన ప్రేమ కలిగిన దేవుడు ప్రభు అయిన యేసు నీకు తోడై ఉన్నాడు. నిన్ను బలపరుస్తూనే ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన తన సొత్తుగా నిన్ను చేసుకొని నిన్ను బలపరిచినటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 31వ వచనం దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది.
ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్లు మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెబుతుని. హల్లెలూయా. కాబట్టి ఈ చోటికి చేరు వరకు అనగా ఈ దినం ఇప్పుడు ఈ ఉదయకాలంలో మీరు ఈ దేవుని వాక్యం వినే చోటిలోనికి మీరు చేరేంత వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలో అనగా మీరు జన్మించినప్పటి నుంచి అనేక శోధనలు, అనేక పోరాటాలు, అనేక సమస్యలు, మరి అనేక సంతోషకరమైన దినాలు, ఆశీర్వాదకరమైన అనుభవాలు, ప్రతి పరిస్థితిలో కూడా మీరు వచ్చిన మార్గం అంతటిలో కూడా మనుష్యుడు తన కుమారుణ్ణి ఎత్తుకున్నట్లు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఒక మనుష్యుడు తన కన్న బిడ్డను ఏ విధంగా ఎత్తుకుంటాడో ఆ విధంగా ఆయన ఏం చేశాడంట, ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా, మీ ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం, మనిషి ఎంత బిజీ అయిపోయినాడంటే తన గురించి తను ఆలోచించలేనంత బిజీగా ఉంటున్నాడు. ఎప్పుడు ఏదో ఒక పని ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ అయిపోతున్నాడు. చూడండి, ఈ లోకంలో మనము జన్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు మనము ఎంత బిజీగా ఉండి మనము దేవుని యొక్క కార్యములు ధ్యానించలేనంత అలిసిపోతున్నా కూడా దేవుడు నేను బిజీగా ఉన్నాను, నిన్ను పట్టించుకోను, నిన్ను గమనించుకోవడానికి నాకు టైం లేదని ఎప్పుడు ఆయన చెప్పలేదు. ఆయన ప్రతి నిత్యము నిన్ను ధ్యానిస్తూ నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యో నా బిడ్డ పరిస్థితి, నా బిడ్డ యొక్క శోధన ఇది, నా కుమారుడు ఇటువంటి ఇబ్బందిలో నడుస్తున్నాడు, మరి ఆ విషయంలో నేను సహాయం చేయకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు? ఎవరు ఆ బిడ్డను బలపరుస్తున్నారు? ఎవరు ఆ బిడ్డను ధైర్యపరుస్తారు? ఎవరు ఆ భయాన్ని తొలగిస్తారు? ఎవరు ఆ వ్యాధి నుంచి విడుదలిస్తారు? ఎవరు ఆ శోధనలో తోడై ఉంటారు? ఎవరు ప్రతినిత్యము వెంట నడుస్తారు? నేను కాక ఇంకెవరు అంటూ ప్రతి సమయంలో ప్రతి స్థలములో దేవుడు నీ పక్షాన నడిచాడే, నీ పక్షాన ఉన్నాడే, అది నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? నీ వెంట నడిచిన దేవుని, నిన్ను బలపరిచిన దేవుని మరి నిన్ను ఘనపరిచిన దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తున్నావా? హల్లెలూయా. ఆయన నడిపించిన మార్గములను నువ్వు మర్చిపోయావా? జ్ఞాపకం ఉందా? మానవుడు దేవుడు చేసిన మేళ్ళన్నీ కూడా త్వరగా మర్చిపోతాడు. ఎందుకంటే దేవుడు చేసిన మేలు ఎప్పుడు కూడా దేవుడు నేను ఈ పని చేశాను, నీకు సహాయం చేశాను ఎప్పుడు కూడా ఆయన మళ్ళా నీకు జ్ఞాపకం చేయడు, నోరెత్తి చెప్పడు. నేను చేయాల్సింది నా బాధ్యతగా నేను చేసి ముగించాను అంటాడు ఆయన. మనము బాధ్యత కలిగి దేవుడు మనకు తోడై ఉండి మరి ఈ లోకములో జన్మించినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఈ చోటికి చేరు వరకు ఆయన నడిపించిన మార్గాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన బలపరిచినటువంటి అనుభవాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నోసార్లు బలహీనమైపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, మన మనసు విరిగిపోయినప్పుడు, మన హృదయములు చలించిపోయినప్పుడు మనల్ని ఎత్తి పట్టుకున్నాడే, ఒక కన్న తండ్రి కంటే అధికముగా మనల్ని వెంట తోడై ఉండి నడిపించినాడే, ఆ దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? మనం మర్చిపోతున్నాం కాబట్టి ఆయన అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనిన వాడను నేనే, నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ తల వెంట్రుకలు నెరిసిపోతున్నాయి, అప్పటి వరకు నిన్ను ఎత్తుకొనిచున్న వాడను నేనని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. మనం మర్చిపోతాం కాబట్టి దేవుడు చెప్తున్నాడు, జ్ఞాపకం చేసుకో. నీ యొక్క కఠినమైనటువంటి ప్రతి స్థలములో, నీ యొక్క బలహీన పరిస్థితులలో, నువ్వు సంతోషకరమైన సమయములలో నేను నీ పక్కనే ఉన్నాను, నేను వెంట నడుస్తూనే ఉన్నాను, నేను నిన్ను విడిచిపెట్టలేదు,
నువ్వు అనేక సార్లు నన్ను మరచినా కూడా నేను నిన్ను మరవలేదు. నా బిడ్డవని నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను. నా కుమారుడు, నా కుమార్తె అని మిమ్మల్ని నేను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కీర్తనలు 37వ కీర్తన 25వ వచనాన్ని మనం చదువుదాం. దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ, నేను చిన్నవాడినే ఉంటిని, ఇప్పుడు ముసిలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు వినవబొట్ట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూసి ఉండలేదు. హల్లెలూయా. దావీదు చెప్తున్నాడు, నేను చిన్నవాడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ముసిలి వయసులో వచ్చేంత వరకు నేను గమనిస్తున్నది ఒకటే, ఏంటంటే దేవుని బిడ్డలు ఎప్పుడూ వినవబడరు. నీతిమంతులు విడవబడరు అంటే ఏంటి? నీతిమంతులు అనగా యేసు రక్తంతో కడగబడిన వాళ్ళు. నీతిమంతులు అనగా దేవుని వాక్యమందు భయము భక్తి కలిగిన వాళ్ళు. దేవుని వాక్యానికి విరోధముగా ఏ తప్పు చేయకుండా తమ జీవితాలు సరి చేసుకునేవారు నీతిమంతులు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది. లూకా సువార్తలో మనం వెళ్తే, లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో మరి ఇక్కడ జకర్యా, ఎలిజబెత్ అనేటువంటి ఇద్దరు గురించి ఇక్కడ రాయబడుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంట, వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారంట, జకర్యా, ఎలిజబెత్ వాళ్ళు సకల ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. అంటే ప్రతి దినము వాక్యానుసారంగా వారు నడుస్తూ దేవుని ఎదుట నీతిమంతులుగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము మనుషుల ఎదుట నీతిమంతులుగా ఉండాల్సిన అవసరం లేదు. దేవుని ఎదుట, దేవుని దృష్టిలో మనము నీతిమంతులుగా ఉంటున్నామా లేదని మనం ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, అట్టి నీతిమంతులను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అని 37వ కీర్తన మరి 25వ వచనంలో కీర్తనకారుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మరి వాళ్ళు నీతిమంతులు విడవబడరు, వాళ్ళ సంతానం భిక్షమెత్తుకోరు. హల్లెలూయా. వారికి ఉన్నది కొద్దిగా అయినా కూడా వారిని దేవుడు పోషిస్తాడు, వారిని బలపరుస్తాడు. మరి నీతి కలిగి జీవిస్తున్నప్పుడు వాళ్ళు ఎన్ని శ్రమల గుండా నడుస్తున్నా ప్రభు వారికి తోడై ఉండి వారిని ఆశీర్వదించడానికి శక్తివంతుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి 37వ కీర్తన 24వ వచనం చెప్తుంది, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. కాబట్టి దేవుని బిడ్డల యొక్క చేతిని దేవుడే పట్టుకుంటాడంట. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు పడినా కూడా ఖచ్చితంగా తిరిగి లేస్తారు, తిరిగి నిలబడతారు. హల్లెలూయా. మరి వారి యొక్క చిన్న వయసు నుంచి ముదిమి వయసు వరకు అనేక సార్లు ఒడిదుడుకులు ఎదుర్కొంటుంటారు. దేవుని బిడ్డలు అనేక శోధనల గుండా నడుస్తారు, అనేకమైన సమస్యల గుండా వాళ్ళు నడుస్తుంటారు. కానీ వాళ్ళు ప్రభు మీద ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టరు, ప్రభు మీద ఉన్నటువంటి నిరీక్షణను వదిలిపెట్టరు. దేవుని మీద ఆధారపడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి మరి వారి కష్టములో కూడా ప్రభువుకి లోబడి జీవిస్తూ ఉంటారు. అటువంటి వారి గురించి దేవుడు అంటున్నాడు, నేను వారి చేతులు పట్టుకొని ఉన్నాను, వారు పడినా లేవలేకుండా పోరు. ఖచ్చితంగా నేను వారిని లేవనెత్తాను, వారిని నేను హెచ్చిస్తాను, వారిని నేను ఆశీర్వదిస్తాను. వారి బిడ్డలు క్షేమంగా ఉంటారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునివాడు, నీ తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను నడిపించు గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి నువ్వు నడిచిన మార్గం అంతటిలో తన సొంత బిడ్డను ఏ విధంగా ఎత్తి పట్టుకుంటారో అదే విధంగా ప్రభు అయిన యేసు నీ మార్గం అంతటిలో నీకు తోడై ఉండి నిన్ను ఎత్తి పట్టుకొని నిన్ను నడిపించినటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. మనం ఏం చేయాలి?
అలాంటప్పుడు ఆయనను మనము ఏ విధంగా ఆయన స్తుతించాలి, ఏ విధంగా ఆయన ఘనపరచాలి? చూడండి, 71 కీర్తనలో దావీదు భక్తుడు ఈ మాటలు చెప్తాడు. చూడండి, 71 కీర్తన 17, 16 నుంచి 18 వరకు మనం చదువుదాం. అక్కడ వాక్యం చెప్తుంది, ప్రభు అయిన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను మొదలు పెడతాను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించదను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నాకు తెలుపుచునే వచ్చితివి. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారికందరికి నీ శౌర్యమును గూర్చి నేను చెప్పునట్లు తల నెరసి వృద్ధుడై ఉండు వరకు నన్ను విడనాడకుము. హల్లెలూయా, దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. కాబట్టి మనల్ని దేవుడు ఇంకా జీవింపజేస్తూ, ఇంకా ఆయన కాపుదల ఎందుకు ఇస్తున్నాడంటే, మనమేం చేయాలంట? వచ్చు తరానికి ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బాహుబలాన్ని తెలియపరచాల. హల్లెలూయా. మరి పుట్టబో వారికి అందరికీ ఆయన శౌర్యము గురించి తెలియజేయాలి. బాల్యము నుండి దేవుడు ఎలా నిన్ను నడిపించాడో, మరి చిన్న వయసు నుంచి దేవుడు ఏ విధంగా నిన్ను కాచి కాపాడాడో అది నీ బిడ్డలకి నువ్వు తెలియపరచాలి. అందుకే నిన్ను వృద్ధాప్యం వరకు నిన్ను కాపాడుతున్నాడు ఆయన. మనము వయసు మీద పడే కొద్దీ మనం ఏమైపోతుంటామంటే, చాలా మంది సోమరులు అయిపోతారు. వాళ్ళకి ఇంకా నాకే పని లేదు అనుకుంటారు. దేవుడు అంటున్నాడు, దావీదు చెప్తున్నాడు, నా వృద్ధాప్యంలో నేనేం చేస్తాను? నా బిడ్డలకి దేవుని యొక్క ఘనమైన కార్యాలు తెలియపరుస్తాను. నా వృద్ధాప్యంలో నేను నా పిల్లల్ని కూర్చోబెట్టి అందరికీ దేవుని యొక్క గొప్ప కార్యాలు తెలియపరుస్తాను. సరే, యవన కాలంలో తెలియపరచకూడదా? చూడు, దేవుడేమో ఇక్కడేం చెప్తున్నారు? 16వ వచనంలో యవన కాలంలో కూడా నీ నీతిని మాత్రమే నేను వర్ణిస్తానని చెప్తున్నాడు. దేవుని యొక్క బలవత్కార్యములు నేను మొదలు పెడతాను, నేను తెలియజేస్తాను. నేను బ్రతికినంత కాలం కూడా దేవుడు నాకు తోడై ఉండి చేస్తున్న కార్యాలను నేను ప్రకటిస్తాను. హల్లెలూయా. కాబట్టి నీ వయసుతో నిమిత్తం లేకుండా నీ జీవితంలో దేవుడు చేస్తున్న ప్రతి కార్యాన్ని నువ్వు ఇతరులకు పంచాలి, ఇతరులకు తెలియపరచాలి, వాళ్ళని విశ్వాసంలో బలపరచాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు ఆయనకు సాక్షిగా నిలబడతావో దేవుడు ఇంకా నీకు మేలు చేస్తాడు, ఇంకా దేవుని కార్యాలు అధికముగా నెరవేరుస్తాడు. ఎందుకని? నా బిడ్డ నోరు తెరిచి నేను చేసిన కార్యాలను చక్కగా సాక్ష్యం చెప్తుంది. నా బిడ్డ సాక్షిగా నిలబడి ఉన్నాడు కాబట్టి ఇంకా అధికమైన మేలు నేను తన జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆయనకు సాక్షిగా నిలిచితే మనం దేవుని మహిమపరచుతాం. దేవుని మహిమపరచగలిగే అత్యుత్తమైన మార్గం ఏంటంటే, దేవుని యొక్క మేళ్లను నువ్వు సాక్షిగా వివరించాలి, ఇతరులకు తెలియపరచాలి. వయసుతో నిమిత్తం లేకుండా నువ్వు సాక్ష్యముగా నిలబడాలి. నోరు తెరిచి దేవుని యొక్క కార్యాలు తెలియపరచాలి. తెలియపరిచేందుకు మనం సాక్షులుగా ఉండాలి. మొట్టమొదట మన జీవితం కరెక్ట్గా ఉండాలి. మనము క్రమమైన జీవితాన్ని జీవిస్తూ అప్పుడు ఇతరులకు మనం సాక్ష్యం చెప్పగలగాలి. హల్లెలూయా. మన జీవితాలు సరి లేకుండా మనము ఇతరులకు సాక్షులుగా మనం ఉండలేము. ముందు మన జీవితం క్రమముగా ఉంటూ ఎలిజబెత్, మరి జకరియా వాళ్ళు నిరపరాధులుగా ఉంటూ సాక్షులుగా ఉన్నారంట. హల్లెలూయా. అట్టి సాక్ష్యం కలిగిన జీవితము మనం జీవిస్తూ ఇతరులకు దేవుడు చేసిన మేలును మనం బ్రతికినంత కాలం పంచుకోవాలి, తెలియపరచాలి. ఆ విధంగా అనేకుల్ని ప్రభు యొద్దకు మనం నడిపించే వారిగా ఉండాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ ప్రభు నీకు ముదిమి వచ్చే వరకు నీకు తోడై ఉండగా, మరి ఆయన నీ ఉదయ కాలంలో జ్ఞాపకం చేసుకోమని దేవుడు కోరుకుంటున్నాడు. నేను నీకు తోడై ఉండి నీ జీవితంలో ఇప్పటి వరకు చేసిన మేలన్నిటినీ కూడా మరి జ్ఞాపకం చేసుకో, మర్చిపోవద్దు. హల్లెలూయా. దావీదు భక్తుడు ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకు అంటాడు. మరి మనము ఆయన చేసిన ఉపకారాలు పొందుకుంటున్నామే కానీ దానికి బట్టి మనం ఎంతవరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం, ఎంతవరకు మనం కృతజ్ఞులై ఉన్నాం? చాలా మంది అనుకుంటారు, దేవుడు చేసిన మేలును బట్టి నేను దేవునికి కానుకేస్తే సరిపోయిందని చెప్పి. అప్పుడు నీకు అన్యుడికి తేడా ఉండదు.
అన్యుడు కూడా ఏం చేస్తాడు? దేవుడు మేలు చేసినా ఏం చేసినా పోయి ఆ ఉండిలో ఏదో ఒకటి వేసి వస్తాడు. మరి మనం కూడా అదే విధంగా స్వార్థం కోసం దేవుని వాడుకుంటున్నామా, లేక దేవునికి లోబడి జీవిస్తున్నామా? దేవునికి కృతజ్ఞులై ఉంటున్నామా? దేవుడు ఒక కార్యం చేసే కొలది మనము నా దేవుడు నా జీవితంలో ఇట్లాంటి కార్యాలు చేయడానికి నాకు ఏ అర్హత ఉంది, ఏ ఆధిక్యత ఉంటే దేవుడే దిగి వచ్చి నాకు కార్యాలు చేస్తున్నాడు? ఆయనకు నాకుండే సంబంధం ఏంటి? ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏదైనా సహాయం చేశారు అని అంటే కళ్ళ వెంట బొడబొడబొడ నీళ్లు గారిపోతాయి. వాళ్ళకి బ్రతికినంత కాలము బానిసల్లాగా లోబడి బతుకుతుంటారు చాలా మంది, సహాయం చేశాడని చెప్పి. మరి దేవుడు సహాయం చేస్తుంటే, దేవుడు ఎన్నో మేలు చేస్తుంటే కనీసం ఒక కన్నీటి చుక్కన్న కారిందా ఎప్పుడైనా? ఎప్పుడైనా దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లించామా? మానవుడు చేసే సహాయాలు కొంచెం లిమిటెడ్గా ఉంటాయి. దేవుడు చేసే కార్యాలు అసాధారణమైన కార్యాలు, అత్యద్భుతమైన కార్యాలు. మరి అటువంటివి ఎప్పుడైనా నువ్వు తెలుసుకొని వాటిని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఎప్పుడైనా కన్నీరు ఒక్కసారైనా కార్చి ఆయనకు లోబడి జీవిస్తున్నావా? కృతజ్ఞత కలిగి ఉన్నామా? మనం ఆయన కానుకేసి ఆయన మర్చిపోతున్నామా? జాగ్రత్త. మన కానుకలు ఆయనకు అవసరం లేదు. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన నీకు ఐశ్వర్యం ఇచ్చిన దేవుడు. ఆయనకు కావాల్సింది నీ హృదయం. దేవునికి లోబడి జీవించడం, కృతజ్ఞత కలిగి ప్రభువుకు లోబడి ముదిమి వచ్చే వరకు నన్ను కాచి కాపాడుతున్న దేవా నీకు వందనాలు స్తోత్రములంటూ దేవుని స్తుతి చెల్లించండి. మరి కన్నీటితో ఆయన ఇప్పటి వరకు ఈ క్షణం వరకు నన్ను నడిపించాడే అంటూ దేవుని ఆరాధించండి. దేవునికి మీ జీవితాన్ని అర్పించండి. హల్లెలూయా. అది దేవునికి ఇష్టమైనటువంటి బలులు. హల్లెలూయా. అట్టి కృతజ్ఞత కలిగి మనం జీవించినప్పుడు దేవుడు రాబోయే దినముల్లో కూడా మీకు తోడై ఉండి ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఇకపై కూడా మీ కుటుంబానికి తోడుగా ఉండి ఆయన నడిపిస్తాడు, ఆయన బలపరుస్తాడు. సదాకాలం నేను నీకు తోడై ఉన్నానని చెప్పిన అద్భుతమైన దేవుడు ఆయన. హల్లెలూయా. అట్టి దేవుని నీ వెంట కలిగి ఉన్నందుకు, మరి అట్టి దేవుడు నీకు తోడై ఉండి ఆయన బలమైన కార్యాలు చేస్తున్నందుకు ప్రభువుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. తల్ల వంచుకుందాం. మన జీవితాలు మరొకసారి ప్రభువు చేతికి అప్పగిస్తాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, ముదిమి వచ్చే వరకు నన్ను ఎత్తుకొని వాడు నీవే అని చెప్పిన ప్రభువా నీకు స్తోత్రమయ్యా. తండ్రి చాలా సార్లు నైనా మేము తండ్రి మమ్మల్ని ఎత్తుకొని నైనా ఒక చంటి బిడ్డ వలె మమ్మల్ని మోసుకొని వస్తున్నటువంటి దేవుని మేము మర్చిపోతున్నాం నాయన. తండ్రి దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేనంత కఠినాత్మలం అయిపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. నైనా మీరు చేసిన ఒక్కొక్క మేలును నైనా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ నీకు లోబడి జీవించుట, అయినా నిన్ను ఆరాధించేవానిగా, అయినా తండ్రి నిన్ను మహిమపరిచే సాక్షికరమైన జీవితం, ఒక పరిశుద్ధ జీవితం, దేవునియందు భయము భక్తి కలిగిన జీవితం జీవించేందుకు సహాయం చేయండి. అలాగే దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి నైనా మేము ఇతరులకు సాక్ష్యం పంచుకునే వారుగా, అయినా ప్రతి మేలును ఇతరులకు మేము పంచే వారిగా, మా బిడ్డలకి తెలియపరిచే వారిగా మా జీవితాలని అయినా నడిపించమని, మా బిడ్డలను మీరు ఆశీర్వదించండి, ఈ రక్షణ మార్గంలో నడిపించుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.